రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ల పిల్లలు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించే విధంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదవాళ్లకు కూడా ప్రతి జిల్లాలో అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి ఆలోచన చేసి రాష్ట్ర చరిత్రలో మీరు చూస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ అన్ని కలిపి కూడా ప్రభుత్వ పరంగా 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో కరోనా కష్టకాలం 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకున్న విధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేశానికే ఒక ఆదర్శంగా ఉండి ఇతర రాష్ట్రాలు కూడా కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగానే మిగతా రాష్ట్రాలు కూడా తెలుసుకునే వాళ్ళు అనుసరించే విధానం. అదేవిధంగా వైద్య విధానంలో కూడా సమూల మార్పులు రావాలా అనే ఆలోచనతో ఎక్కువ మంది డాక్టర్లు కావాలా అనే దాంతో ఆయన ఒక పట్టుదలతో చిత్తశుద్దితో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 17 మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసేదానికి, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ రావాలంటే చాలా కష్టమైనటువంటి పని. అలాంటి పనిని ఒకటి కాదు 2 కాదు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఈరోజు ఆదినాడు వచ్చి ఏదేదో చెప్తాడు, ఏదో జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసినాడు. నీవు నీ కుటుంబం దోపిడీ ఏరు కూడా అమ్మేస్తున్నారు ₹1,00,00,000. రైతులు ఇబ్బంది పడుతున్నారు పల్లెల్లో. అయ్యా మా పొలాలకు బోర్లు దెబ్బతింటాయి, ఇష్టానుసారంగా ఇసుకేతో తరలిస్తున్నారని చెప్పి ఫ్లైహాస్ వ్యాపారం చేసుకునేవాడిని ఒక్కడిని బతకనియట్లేదు. మొత్తం అంతా కూడా ట్రాన్స్పోర్టర్లను అందరినీ ఇబ్బంది పెట్టి సొమ్ము చేసుకునేది మీరు. ఈ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మీ కమిషన్ కడితే తప్ప పని జరగట్లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని విమర్శిస్తారు. కాబట్టి ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయినారు. ఇది మోసం ప్రభుత్వము, నమ్మించి ప్రజలను మోసం చేసిందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎంత కోపం వచ్చినా మనం మోసపోయినాం. అన్ని పథకాలు చెప్పి అన్ని మోసం చేసి ప్రజలను ఇస్తామని ఆశ పెట్టినా కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఏకైక పార్టీ దేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. ఈరోజు ప్రజలు రైతుల కష్టాల్లో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా లేరు. ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలు చదువుకునేదానికి డబ్బులు కట్టట్లేదు, లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీకి హాస్పిటల్లో పోతే అయ్యా గవర్నమెంట్ డబ్బు ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీకి లక్షల డబ్బు కట్టించుకుంటున్నారు హాస్పిటల్లో. ఈ ఘనకార్యం ఎవరిది? కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదు హాస్పిటళ్లకు, పేషెంట్లను వెనక్కి పంపిస్తున్నారు, లేకపోతే లక్షల డబ్బు కట్టి బిల్లులు చేసి నష్టపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పే నిర్ణయాన్ని, సొమ్ము చేసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని పార్టీలు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఈ నిర్ణయానికి మేధావులు అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి.